నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామేశ్వర్. ఈరోజు పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రతిపక్షాన్ని కూడా తీసుకొచ్చిన మరి ఏం రాసిరో ఎట్లా రాసిరో అన్నది చూద్దాం. మరి నిన్నటి గణతంత్ర దినోత్సవం అదే రిపబ్లిక్ దినోత్సవం గురించి మొత్తం రాసిరా లేకపోతే వాళ్ళ కొట్లాటల గురించి రాసిరా కూడా చూద్దాం. మరి ఏం రాస్తారు, అసలు ఎటు పోతుంది, ఏం జరుగుతుంది అన్న అవగాహనతో రాస్తారా మరి పత్రికల్లో వార్తలు, లేదంటే ఏం రాస్తారు, ఎవరికి ఏకపక్షంగా రాస్తారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఏమున్నదని చెప్పుకోవాలి. ఇక కొన్ని ఊర్లలో తీసుకుంటే అసలు సమస్యలే లేవాట, పేపర్ల వార్తలే రాస్తలేదు. మరి ఏంటిదో అన్నలకే అర్థం కావాలి. చూద్దాం. మరి ఇవాళ ముందుగా ఏం చూద్దామంటే మనం గవర్నమెంట్ చూద్దాం. మరి వెలుగుతూనే ఉంటుంది ఎలుగు దినపత్రిక. దీంట్లో ఏం రాసిరో చూద్దాం. జయ హే జయ జయ హే తెలంగాణ. మన శకటము ఢిల్లీలో పెట్టిరు. ఏం పెట్టిరు మరి జనవరి 26 సందర్భంగా ఢిల్లీ కర్తవ్య బదిలో తెలంగాణ శకటం ఆకట్టుకుంది. కొమరంభీం, రాంజీగోండ్, సాగలైలమ్మ వీరోచిత పోరాటాలను గుర్తు చేసింది. మరి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పదాలను శకటంపై ప్రదర్శించారు. మంచి పని చేశారు. మన తెలంగాణ కోసం, మన తెలంగాణది శకటం అంటే ఒక వెహికల్ మీద మన రాష్ట్రానికి సంబంధించిన కొన్ని గుర్తులను ఏర్పాటు చేసి అక్కడ ఆ వాహనాన్ని రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఎవరు రాష్ట్రపతి ఉంటాడు, మన ప్రధానమంత్రి ఉంటాడు, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, మరి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఉంటారు. దేశానికి సంబంధించిన అధికారులు, రాష్ట్రానికి కాదు దేశానికి సంబంధించిన అధికారులు ఉంటారు. అక్కడ మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రంలో ఎట్లాంటి వ్యవస్థ ఉంది, ఎవరు పోరాటం చేసిర్రు, ఏం జరిగింది, మన రాష్ట్రానికి సంబంధించిన గీతం ఏంటిది, అవన్నీ కూడా అక్కడ పెట్టిరని చెప్పేసి చెప్తారు. ఇక కర్తవ్య పథ్పై నారీ శక్తి ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్. ఇక మన రాష్ట్రపతి మేడం ముంగట వీళ్ళందరూ ప్రదర్శనలు చేస్తారు. మరి జెండా వందనము వాళ్ళే చేస్తారు, ఎవరు రాష్ట్రపతి చేస్తారు కనుక ఆమె ప్రజలను ఉద్దేశించి కూడా ఒక విషయం కూడా చెప్తుంది. ఇది జెండా పండుగ. ఇక మన రాష్ట్రంలో ఏం చేసిరు, నియంతృత్వానికి చరమగీతం, అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పిచ్చింది. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది గవర్నర్ తమిళిసై. మరి ఉద్యోగాల విషయంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది. వాటన్నిటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తాం, మాట నిలబెట్టుకుంటాం, రుణమాఫీ చేస్తాం, 6 గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడి. పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా రిపబ్లిక్ డే జెండా ఎగరవేసిన గవర్నర్, మరి హాజరైన సీఎం. ఇక ఏమున్నది, గత ప్రభుత్వం అంతా గుడ్డుసున పెట్టిందట తెలంగాణలో. ఏమి లేదు, తెలంగాణ ఎప్పటి సిప్ప ఏమి వెళ్ళే పరిస్థితులు ఉన్నది. మరి షిప్ అంతా ఖాళీ ఉన్నది, ఏమి లేదు మా దగ్గర. ఇప్పుడే మేము అన్ని స్టార్ట్ చేస్తాం, అంత మంచిగా లేదు గత ప్రభుత్వ పరిస్థితి, పాలన అన్న విషయము ఈ జెండా ఎగరేసినాక మన సార్ రేవంత్ సార్ సీఎం సార్ చెప్పిందట. ఇక అది ముచ్చట. ఇక జెండా పండుగ గురించి మనం చెప్పుకున్నా ఒడవలు రోజుల తరబడి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మహానుభావులు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఆగస్టు 15 గురించి కావచ్చు, లేదంటే రాజ్యాంగం అంటే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి గురించి చెప్పుకున్నా కూడా మనకు చెప్పుకునే అంత సమయము ఇంకా చాలా ఉంటుంది. దాని గురించి మాట్లాడాలంటే కొన్ని రోజులే పడుతుంది. మరి అట్లాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అవన్నీ బుక్కుల ద్వారా, పుస్తకాల ద్వారా, వైల ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా అందరూ చేయాలి. ప్రజానికం, తెలంగాణ ప్రజలందరూ కూడా రాజ్యాంగంలో ఎట్లున్నది, ఏమున్నది, అసలు ఏం రాసిర్రు, ఎవరెటు రాసిర్రు, ఏం రాసిండప్పుడు మా మహానుభావుడు ఏంటిది అన్న విషయము అందరం తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే మంచిది. ఇక టీఎస్పీఎస్సీ ప్రతిష్టను పెంచుతాం కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి. చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టను పెంచేలా పనిచేస్తామని కొత్త చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారట. అబ్బా, ఇక మరి సార్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నాడు. శుక్రవారం అంటే మరి నిన్ననే సార్ బాధ్యతలు తీసుకొని జెండా కూడా ఎగరేసిండు. ఇక సారు మీకు చెప్పే విన్నపం ఏంటంటే, మా నిరుద్యోగ పోరాటాలు 40 లక్షల మంది ఆడ కొట్లాడతారు. మా ఉస్మానియా యూనివర్సిటీ కాడ కూడా పెద్ద అన్నలు మరి కొట్లాడతారని చెప్తారు. మరి వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళ ఇతర
సోషల్ మీడియాల ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. దయచేసి మా నిరుద్యోగులపైన మీరు వచ్చిరు కొంచెం త్వరగా అతి త్వరగా నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నం చేయురని మా నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా సార్కు మహేందర్ రెడ్డి సార్కు ఒక చిన్న విన్నపమే. ఇక చేత అని చెప్తాడు కదా, చూద్దాం మరి. ఇవాళనే వచ్చిండు, ఇవాళనే మొదటి రోజు, మరి ఇవాళ శనివారం అని, సార్ రేపు ఆదివారం అని, సోమవారం నుంచి ఇట్లా ఏమన్నా స్టార్ట్ చేస్తాడు కావచ్చు, చూద్దాం. మనకు ఉండే నిరుద్యోగ యువకులారా మనకు ఉండే ఒక ఆలోచన ఏంటిదంటే శుక్రవారం రోజు నోటిఫికేషన్ వస్తాయి అని మనం అనుకుంటే అది రాదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే శనివారం బంధు, ఆదివారం బంధు, ఇట్లాంటి బంధులు ఉంటాయని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది కాదు విషయము. మనం ఇంకా చూసే ప్రయత్నం చేద్దాము. ఇక హెలికాప్టర్ల తయారీ కోసం టాటా ఎయిర్ బస్ డీల్. సివిల్ హెలికాప్టర్లు తయారీ కోసం ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ టాటా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. మొదట మేడ్ ఇన్ ఇండియా H-125 హెలికాప్టర్ డెలివరీలు 2026లో ప్రారంభంగా ఉన్నాయట. ఈ హెలికాప్టర్ తయారైతారట 2026 వరకు అవి డెలివరీ అవుతాయని చెప్తున్నారు. అయ్యో, రేపు రాష్ట్రానికి అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ లో పర్యటించనున్నారు. దేశానికి సంబంధించిన కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ పార్టీ వాళ్ళు మరి ఇక్కడ ఆయన కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో రేపు ఆదివారం రోజు పర్యటిస్తాడట. పర్యటించి ఏం చెప్తాడు, వాళ్ళ బీజేపీకి సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలను, పార్టీకి సంబంధించిన వ్యక్తిగత విషయాలను వాళ్ళు చెప్పుకుంటారు. మరి రాబోయే ఎన్నికలు ఉన్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ సభ్యుని పెడతాం, ఎవరిని పెడతాం, ఎటు పెడతాం, ఎట్లా పెడతాం, గెలవాలి అన్న ఉద్దేశంలో అది పెడతారట. అది చూద్దాం. ఇక కాళేశ్వరం పైన హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తుకు మేము రెడీ. రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాలి. హైకోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్. ఇక ఎవరు సిబిఐలు కాళేశ్వరం మీద కోర్టు నిర్ణయం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు దర్యాప్తు చేస్తారని చెప్తున్నారు. మరి చేపియచ్చు కదా సార్, జరా చేపియరు. ఇది చేపియరు, ఎందుకు చేపియరు చెప్పానా? మరి వీళ్ళు రాజకీయ నాయకులే, వాళ్ళు రాజకీయ నాయకులే. మరి చేపితే వాళ్ళకి బాధ, మళ్ళీ వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి చెప్తారు, లేదంటే వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. ఏం జరగదు, ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది జరగదు. చూడుర్రి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా చూడుర్రి, ఈ ఖచ్చితంగా చూడుర్రి. మరి ఎందుకు అంటే కాళేశ్వరం పైన హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తులు మేము రెడీ, మేము సిబిఐలో చేస్తామని చెప్పి సిబిఐ చెప్తుంది. కానీ సిబిఐకి ఇయ్యరు, రాష్ట్రానికి సంబంధించిన ఏదో ఒక వాళ్ళకి ఇచ్చేసి, రాష్ట్ర శాఖ వాళ్ళకి ఇచ్చేసి దాన్ని చేయమని చెప్పేసి చెప్తారు. అది చూడు సిబిఐలా మనం మొన్న అక్కలు ఇక్కడికైతే ఎటు కాలే దేశానికి సంబంధించినప్పుడు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ఏడికి మొదలవుతుంది, ఎటు మొదలవుతుందో కూడా ఆలోచన చేయాలి ప్రజలారా. మరి ప్రభుత్వం ఎట్లున్నది, ప్రతిపక్షం కూడా ఎట్లుంటుందో కూడా చూడాలి. సేమ్ ఇక్కడ ఇగో కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టం జరిగిందంటూ రోధిస్తున్న మహిళలను ఓదార్స్తున్న ఎమ్మెల్యే వివేక్ సాబ్. చెన్నూరు ఎమ్మెల్యే పాపం బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టం జరిగిందని చెప్పేసి ఓదార్స్తాడట. సార్ మంచి పని చేస్తాడు. మరి కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి. ఎందుకే మరి కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్లు దాచిపెట్టిండు వివేక్ వెంకటస్వామి. నా పైన బల్కసుమన్ ఒక్క ఫిర్యాదు చేస్తే ఈడీ రైడ్స్ జరిగినాయి. కేసీఆర్ పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈడీ రైడ్స్ ఎందుకు జరుగుతలేవు అని ప్రశ్న. అన్నారం బ్యారేజ్ వద్ద కరకట్ట నిర్మాణంపై ఇంజనీర్లతో సమీక్ష. బ్యాక్ వాటర్ తో నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతులు. కరకట్ట నిర్మించి ఆదుకుంటామని వివేక్ సార్ భరోసా ఇచ్చిందట. సార్ మంచి విషయం చెప్పిండు. కరకట్ట కట్టి బ్యాక్ వాటర్ కాడ కరకట్ట కట్టి రైతులను ఆదుకుంటామని. ఈ కేసీఆర్ అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలట అంటే కాంట్రాక్టర్ల దగ్గర లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండట. మరి కాంట్రాక్టర్లు ఎవరు సార్ మీకు తెలియని వాళ్ళు ఎవరు? వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అన్నోళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన రిలేషన్స్, లేకపోతే ఎన్ఆర్ఐలు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కాంట్రాక్టర్లు. మీకు తెలియదా సారు? మీరు మిమ్మల్ని కూడా గతంలో ఎంపీ టికెట్ ఇస్తామని ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన విషయం మీకు తెలుసు. మరి మీ అసలు పెద్దలే మోసపోయారు, ప్రజలను మోసం చేసుడు ఒక చిన్న విషయం అనే అర్థం చేసుకోవాలి సార్ మనం. ఇక మీరు ఏదో రకంగా ఆ బ్యాక్ వాటర్ వచ్చే పరిస్థితులు ఉన్న ప్రాంతాలను మీరు కరకట్ట నిర్మించి కొంచెం అక్కడున్న ప్రజలను, రైతులను అందరినీ ఆదుకునే ప్రయత్నం చేయండి సార్. చేద్దామని చెప్తున్నారు, చేయుడు. ఇక కేసీఆర్ సార్ అరెస్ట్ అంటారు కదా, అది అరెస్ట్ చేయాలంటే మీదే ప్రభుత్వం ఉన్నది. మీ ఆలోచన ఎట్లుంటుందో
మరి మీ ధోరణి ఏ విధంగా ఉంటుందో ఆయన మాజీ సీఎం కేసీఆర్ పైన జర చూపెడితే కనుక ఆయన అరెస్ట్ అవుతాడా, లేకపోతే మీరు కూడా బీజేపీ వాళ్ళ లెక్క ఏమన్నా ముచ్చట చెప్తారా అనేది కూడా చూద్దాం. అది కూడా ప్రజలారా, చెన్నూరు నియోజకవర్గం ప్రజలనే కాదు, ఏ నియోజకవర్గం మా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచన చేస్తారు. ఇది ఒక విషయం. ఇక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పైన భూ కబ్జా కేసు, ఆయన భార్య నీలిమ మరొకరి పైన కూడా కేసు అయిందట. మరి డూప్లికేట్ డాక్యుమెంట్లతో ఫ్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు. సారు మీరు ఎమ్మెల్యే, మీకు ఎందుకు సారు ఈ భూముల పంచాయతీలు? ఆడ రైతులు భూములు లేకనే చచ్చిపోతారు. అంటే భూమి పంట పండించుకోవడానికి మీరు రైతు భరోసా అన్నారు, ఆ భరోసా అన్నారు, ఈ భరోసా అన్నారు, ఏ భరోసా లేకనే చచ్చిపోతారు. పాపం వాళ్ళకు ఉన్న కాస్త జాగాను మీ రియాలిటీ అంటే మీ రియల్ ఎస్టేట్ల దందాల ద్వారా ఆ ఉన్న భూములను కబ్జా చేసి వాళ్ళని ఎందుకు వాళ్ళే పేదరికంలో ఉంటారు. అలాంటి వారి భూములను ఎందుకు లాక్కోవడము? మీ దగ్గర డబ్బులు లేవా? మీరు దోసుకోలేదా? మీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, ఇంకా కారు ఉన్నోనికే కారు కావన్నా, బస్సు ఉన్నోనికే బస్సు కావన్నా? మరి ధనికుడు ఎప్పుడు ధనికుడే, పేదవాడు ఎప్పుడు పేదవాడే అన్న విషయము ఇగో ఇట్లాంటి ఎమ్మెల్యేల ద్వారా మనం తెలుసుకోవాలి. ఎందుకు ఎమ్మెల్యేల కూడా ఒకప్పటి గుమ్మడి నరసయ్య ఉండే, మరి ఆయన గురించి వాళ్ళు ఆలోచించలే. ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో ఉన్నారు. కానీ మనలో ఇప్పుడు ఉన్న వాళ్ళంతా లేటెస్ట్ అప్డేట్, ఎవరి భూమి ఎక్కడ ఖాళీ ఉంది అది కబ్జా చేయాలి, అది ప్రభుత్వ భూమే మరి పేదలకు చెందిన భూమే అన్న విషయం ఆలోచన లేదు. కాకపోతే కబ్జా అనేది జరగాలి. ఇది ఈ ఎమ్మెల్యే వాళ్ళ కథ. ఇక రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలన్నాడు, నియంతృత్వ పాలన ఉండాలనుకున్నాడు. కోదండరాం సార్ చెప్పిండు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెళ్ళాడు. టీజేఎస్ ఆఫీస్లో రిపబ్లిక్ డే వేడుకలు. సార్ ఆ మధ్యలో అంబేద్కర్ ఏం రాసిండు, ఎటు రాసిండు, అంబేద్కర్ ఏం రాయలే అని కేసీఆర్ సార్ ఆ మధ్యలో అన్నాడు. ఎప్పుడు సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ చెప్పిండు ఆ ముచ్చట. అదే విషయాన్ని ఇప్పుడు మనకు ప్రొఫెసర్ సార్ ఏం చెప్తానంటే కోదండరాం సార్ సారే అప్పుడు మన కేసీఆర్ సార్ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిండు. అది ఇక్కడ అవుతుందా? ఏం మాట్లాడిండో అప్పుడు ఆయన ఏం మాట్లాడిండో మనం పిచ్చి గొర్రెల లెక్క విన్నాం. మనకు అన్ని బంధులే, దళిత బంధు, రైతు బంధు, మరి గృహలక్ష్మి బంధు, గతంలో బంధు, రేషన్ కార్డు బంధు, ఏం బంధు ఎటు బంధు, అన్ని బంధువులనే మనం బతికినాం. ఇప్పుడే బయటికి వచ్చినాం. మరి వీళ్ళు ఏం చేస్తారో చూద్దామంటే వీళ్ళు కూడా ఇప్పటి వరకు రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎవరికైనా కూడా ఇలాంటి ఆశలను చిగురింపజేయలేరు. చూడాలి మరి ఏం చేస్తారో చూద్దాం. 100 రోజులలో చేస్తామని చెప్తారు కదా, 100 రోజులలో చేస్తామని చెప్పేటోళ్ళు ఇక సారత్తానని చెప్పేసి ఇదొక భయం అట. అబ్బో పులెత్తాందట అంటే మేము బోన్లు పట్టుకొని ఉంటామని వీళ్ళు అంటారు. ఏం బోన్లు పట్టుకుంటారు, ఎవరు బోన్లు పట్టుకుంటారు, ఎటు పట్టుకుంటారు, ఇదంతా ఎందుకు? మీరందరూ కలిసి ఆ ప్రతిపక్షమైన ప్రభుత్వమైన అందరూ కలిసి ప్రజల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయుర్రి. ఇలాంటి ఆలోచనలు చేయుర్రి. అంటే మేము బోన్లు తెస్తాం, అవి తెస్తాం, ఇవి తెస్తాం, దీనికి యూట్యూబ్ ఛానల్ అంటే సోషల్ మీడియాలో డప్పులు కొట్టడం ఇదంతా కరెక్ట్ పద్ధతిలో లేదు. మన ఆలోచన చేయాలి ప్రజలారా. ఇట్లాంటి వాటిని మనం నమ్మాలా అద్దా అనేది కూడా ఆలోచన చేయాలి. మీకు ముందుగానే చెప్పిన నేను, పేపర్లో ఏది వస్తుందో గదే నిజం. రేపు ఇవాళ జరిగిన విషయము రేపు పొద్దున పేపర్ వస్తుంది, అదే నిజం. మీరు ఒకటి ఆలోచించుకోవాలి. కోర్టుకు పోతే ఏదైనా సమస్య జరిగిందంటే ఆ రోజుకు సంబంధించిన ప్రింట్ మీడియా పేపర్ను ఇయ్యమని చెప్తుంది. మరి ఇది ఆలోచన వేయాలి. అంటే ఈరోజు ఇది జరిగింది, ఇది చెప్పిర్రు అన్న విషయము పేపర్లో వస్తే గనక అది ఏ పేపర్ అయినా కూడా పబ్లిషింగ్ అనేది రావాలి. అంటే బయటికి వచ్చాయి ఆ పేపర్, బయట ప్రజలకు వచ్చిన పేపర్ మీద కోర్టు నమ్మకం ఉంటుంది. అంటే లీగల్ అథారిటీస్ అట్లా ఉంటాయి. మనం ఏం తెలియక సోషల్ మీడియాలో ఒకటి పెట్టుకొని టకటక టైప్ చేసి వాట్సాప్లో వాడు వచ్చిండు, వీడు ఉరికిండు, వీడు గుద్దిండు, వీడు పొడిచిండు అని చెప్పేసి చెప్పుకోవడం కాదు. అది కాదు ముచ్చట, అది కాదు జర్నలిజం. ప్రింట్ మీడియాలో రావాలి, లేదా ప్రింట్ మీడియా పేపర్లో వచ్చి అచ్చైన పేపర్ మాత్రమే గవర్నమెంట్ అదే కోర్టు అంటే లా అనేది యాక్సెప్ట్ చేస్తుంది, అంటే అంగీకరిస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి ప్రజలారా. దీన్ని బట్టి మనం ఏం జరుగుతుందో ఎటు జరుగుతుందో తెలుస్తుంది. ఇలా జనరల్గా చెప్పాలంటే ఒక అధికారి ఆడ జెండా ఎత్తిండాడు అని చెప్పి మనం ఓటు పెడతాం తక్కడ. అసలు ఆయన ఎత్తక ముందు కూడా ఎత్తినామని చెప్పేసి పెట్టేటోళ్ళు ఉన్నారు. మరి ఇది తప్పు కదా.
మరి పేపర్లో ఏదొస్తే అదే కదా నిజం. ఇది తెలుసుకోవాలి. ఇక ఎంపీ అభ్యర్థులు ఎట్లా, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళకి ఎంపీ అభ్యర్థులు ఎట్లా, బలమైన క్యాండిడేట్లు దొరక్క తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్, పోటీకి సీనియర్లు సిట్టింగుల విముఖత, బీజేపీ నుంచి పోటీకి కొందరు ప్రయత్నాలు చేస్తారట, కొత్త వాళ్లను బరిలోకి దించాలని అధిష్టానం యోచన, లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దించేందుకు బలమైన అభ్యర్థులు దొరక్క బీఆర్ఎస్ పార్టీ తలపట్టుకుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు సీనియర్ నేతలను అధిష్టానం కోరినప్పటికీ వాళ్ళెవ్వరు కూడా ఆసక్తి చూపెడతలేరు అని చెప్పేసి చెప్తారు. అగో మీ సార్ వస్తాను అంటే బయటికి మళ్ళా మీరు ఎమ్మెల్యేకు ఎంపీకి పోటీ చేసే అభ్యర్థులు కరువైతారని మీకు మీరే ఎందుకు చెప్పుకుంటారో తెలుస్తలేదు. మీరు ఉన్నారు కదా, పోటీ చేయరు కదా, ఇప్పుడు వీళ్ళు ఏం పనులు చేస్తలేరని మీరే చెప్తారు కదా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ఏం పని చేస్తలేదు, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఉట్టిగానే కూర్చొని చేతులు కట్టుకొని ఉంటుంది అని చెప్పేసి చెప్తాను. మరి మీరు రాని ముందుకు వచ్చి పోటీ చేయరు, పోటీ చేసే ప్రయత్నం అన్నా చేస్తలేరు కదా. మేము పోటీ చేయమని చెప్పేసి ఎందుకు సైలెంట్గా ఉంటారు? మీరు రాండి, వచ్చి పోటీ చేసే ప్రయత్నం చేస్తే కదా మీకు తెలిసేది. మీరు చేయరు, ఇంకోరు చేయనియరు. మీరు ఒకవేళ చేయాలన్నా కూడా ఏం చేయాలో మీ ఆలోచన తెలియదు. ప్రజలను ఎట్లా మోసం చేయాలో కొత్త ఆలోచనలు చేస్తే మీకు ఏమన్నా అవకాశం వస్తుంది. మీరు ప్రజలను ఇప్పుడు ఈ సమయంలో మాత్రం మీరు మోసం చేసే అవకాశం లేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీకు ఒకవేళ పోయి ఉంటారా? ఇక మీరే ఆలోచన చేసుకోవాలి. మీకు పోయి ఉంటుందా? ఉండదు. కానీ మీరు పోటీ చేయాలి. మీరు ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం, మీరు అన్ని స్థానాలు గెలుస్తామంటారు కదా, క్లీన్ స్వీప్, మేము ఖచ్చితంగా మొత్తం అన్ని గెలుస్తామంటే అన్ని గెలువురి చూపెట్టురు. మీ సత్తా ఏంటిదో చూపెట్టురు. కానీ పోటీ చేయడానికే మనసులు లేరు మీకు. మీరేమో పోటీ చేస్తాం, మేము అన్ని గెలుస్తాం, మేము అన్ని వస్తాం అని చెప్పేసి చెప్తారు. ఇక ప్రజలారా, నిన్న ఎక్కడో నేను దాంట్లో చూసిన, అది సోషల్ మీడియా, మరి నమ్మాలా అర్థం అనేది తెలియదు. మరి ప్రతిపక్ష పార్టీ ఛానల్లా చూసిన నేను దాన్ని. కాంగ్రెస్ వాళ్ళట బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ వాళ్ళట జెండా పెట్టడానికి కొట్లాడుకుంటారు. అది మన దగ్గర ఉన్నది, కానీ మనం టెక్నాలజీ ప్రాబ్లం వల్ల మనం దాన్ని మీకు చూపెట్టలేకపోతాను. ఇది పరిస్థితి. అంటే టీన్యూస్లోనే వచ్చింది, మీకు చూడొచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ అని చెప్పేసి అది చూడండి. కావాలంటే యూట్యూబ్ వచ్చేసి ఆ టీన్యూస్ ఓపెన్ చేసి చూడు, తెలుస్తున్నాను. నిన్న పెట్టిరాలి. మరి ఎందుకు జెండా పెట్టుకోనికి కూడా రాజకీయ పార్టీల గురించి కొట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. అంటే నేను ప్రభుత్వం, మాది ప్రభుత్వం కాదు, నేను ఇక్కడ సర్పంచ్, నువ్వు ఉప సర్పంచ్వి, లేదంటే నేను చైర్మన్, నువ్వు డిప్యూటీ చైర్, ఇవి ముచ్చట్లతోటే మీ గొడవలు. ఇంకా అవిశ్వాసం పెడతారు. ఎందుకు పెడతారో ఎవరు పెడతారు? బీఆర్ఎస్ పార్టీ వల్ల అవిశ్వాసం పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ అవిశ్వాస తీర్మానం చేస్తలేరు. ఇక మొన్న కొన్ని ప్రాంతాలు చూసినాను. ఈ అవిశ్వాస తీర్మానం ఎందుకు చేయడం? మీరు ఉండాలి కదా, మీరు నిజాయితీగా పనిచేసారు కదా. మీరు అవిశ్వాసం పెట్టి కొత్త మేయర్నో, కొత్త సర్పంచ్నో, లేకపోతే కొత్త చైర్మన్ తీసుకొచ్చి పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? పాత అయినా చేసిండు, నేనేం చేయాలని చెప్పనిక. అందుకే ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు అందరికీ నేను ఒక చిన్న విన్నపం చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు గుర్తుంచుకొని ఈ అవిశ్వాసానికి మీరు మద్దతు ఇవ్వకూడదు. మీ పార్టీ వాళ్ళు అసలు అవిశ్వాసమే పెట్టకూడదు. ఏం చేస్తారో ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాం. వాళ్ళు గతంలో చేసిన తప్పులేనే వాళ్ళే బయట వేసుకున్నామనే ప్రయత్నంలో ఉన్నారు. దయచేసి చూద్దాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇక ఇది వెలుగులా ఉన్న ముచ్చట్లు. ఇక నిన్న జనమందరం కాబట్టి వార్తలు కొంచెం తక్కువ రాసిరు. మరి చూద్దాం. ఇక ప్రతిపక్షం గురించి చూద్దాం. ప్రతిపక్షం ఎట్లున్నది? ఇక తెలంగాణ హక్కులు మనకే రక్షణ, తెలంగాణ హక్కులను మనమే రక్షణ. అబ్బో, నాడైనా నేడైనా పోరాడాల్సింది బీఆర్ఎస్ఏ. నీళ్లు నిధులు హక్కుల కోసం గలమెత్తి మన రైతులకు అన్యాయం జరగనీయొద్దు, పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎంపీలకు మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినారు. ఇక వీళ్ళ ముచ్చట, ఇదొక కథ. వీళ్ళు తెలంగాణ హక్కులను వీళ్ళే కాపాడతారట. ఇక వేరే ఎవరు కాపాడేటోళ్ళు లేరు, ఏం చేయరు. ఈయన రాజ్యాంగానే మారుతామని చెప్పిండు గతంలో. ఇక ఈయన తెలంగాణ గురించి కాపాడతాడని చెప్పేసి చెప్తాడు. ఇది నేను అనలే, మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడితే తప్పుడు మారుతా అన్నది ఇక్కడ కోలాడరాం సార్ చెప్పి. ఇది కూడా ప్రజలారా చూడాలి, మనం గుర్తుంచుకోవాలి. ఇక ఇంకేం చెప్పిండు? నీళ్లు నిధుల హక్కుల కోసం గలమెత్తాడు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? కాళేశ్వరంలో ఉన్న ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితులు ఉన్నది. ఇక ఇంకేమున్నది? నిధులు ఎక్కడ ఉన్నాయి? నిధులు లేవు. ఉంటే రైతు బంధు వచ్చేది కదా.
మరి రైతు బంధు పైసలు మేము 28 తారీఖు ఇస్తాం, 30 తారీఖు ఇస్తాం, 30వ తారీఖు ఎలక్షన్లు ఉంటే నువ్వు ఈసీ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని 28వ తారీఖు ఇస్తామని చెప్పి రేపి ఆ పైసలు దాచిపెట్టిన పైసలు ఎక్కడ పోయినాయి? బీరువాలో ఉన్న పైసలు ఎడిపోయినాయి. మరి ప్రజలారా మీరే అర్థం చేసుకోవాలి, ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పైసలు లేవనేమో వీళ్ళు చెప్పుతారు, పైసలు మేము ఆడ తెచ్చిపోయినామని వాళ్ళు చెప్పుతారు. అసలు ఎటుపోయినాయి పైసలు? ఎవరు తీసుకో శరీన్ని వంచుకున్నారా? ఎట్లా మనిషికి నువ్వు వంచుకోవచ్చు. మరి అట్నే ఉన్నది రాష్ట్రంలో పరిస్థితి కూడా. ఇక మంత్రుల భాషను ప్రజలు గమనిస్తున్నారు. ఏం భాష? ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే కాంగ్రెస్ నేతల నోటి దురుసు హామీలపై అడిగితే ప్రభుత్వ పెద్దలకు అసహనం ఎందుకు? 6 గ్యారెంటీలో 13 హామీలు కోడుకు ముందే అమలు చేయాలి, చేయలేకపోతే ఆ హామీలను ఎగబెట్టేసినట్టే మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిక. ఎవరు చెప్పారు? వాళ్ళకే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. వీళ్ళాట మళ్ళా కాంగ్రెస్ వాళ్ళను కాట ప్రజలు గుణపాఠం చేద్దాం, చూద్దాం. ఇక వాళ్ళు ఇప్పుడే పుట్టిర్రు, జనరల్ గా పాప ఇప్పుడే పుట్టింది, పుట్టిన వెంటనే నడుతుందా? నడవదు కదా, సమయం అనేది రావాలి. ఇక దీనికి వీళ్ళకు సామెత కూడా కలుపుదాం, పిల్ల పుట్టక ముందే కూల పుట్టు. ఇది ముచ్చటి లేదు. ఎట్లా మరి పుట్టలే 100 రోజులు టైం ఇర్రా నాయన, వచ్చినాక చూద్దాం రా దాని కథ ఏందో, ఎట్లా చేస్తున్నావు అని చూద్దా అని చెప్తే ఇక హరీష్ అన్న ఏం చెప్తాడు? మీకు ప్రజలు బుద్ధి చెప్తారు, వాళ్ళు బుద్ధి చెప్తారు, ఎవరికి బుద్ధి చెప్పారు. ఇంకొక అయితే ఓ యూట్యూబ్ ఛానల్ అన్న అయితే ఒక ఇట్లా పెట్టుకొని ఇటా 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 అని తిరుగుతాయి. ఎందుకు తిరుగుడు? కవితక్క ఏమో అవుతుంది, కేసీఆర్ ఇంట్లో ఏమైతే లేదు. ప్రజల ఎవరి ఇంట్లో ఏమైతే లేదు, అందరు చల్లగా ఉన్నారు. మన రైతులు నిరుద్యోగులు మాత్రమే రోడ్ల మీద పడి ఏడుతారు. రైతులేమో పొలాల కడ కూర్చొని ఏడుతారు, నిరుద్యోగులేమో రోడ్ల మీద కూర్చొని ఏడ్చే పరిస్థితి ఉన్నది. ఇది చూడాలి. కానీ కేసీఆర్ వాళ్ళు ఇంట్లో ఏమైతుంది, ఫామ్ హౌస్ ఇంట్లో ఏమైతే, ఫామ్ హౌస్లు ఏమైతే నీకెందుకు? ఆయన ఓడైపోయా, ఎమ్మెల్యే గెలిచే ఒడిసిపోయాయని ఆడ కూర్చోబెట్టాడు, అయిపోయా కదా. మళ్ళీ ఆయన మీద మీరేందుకు పోయి చేసి ఇది ఎందుకయ్యా? ఇవన్నీ ఎందుకు చెప్పుకుండు, ఇవన్నీ ఎందుకు లొల్లి చేసుకుండు? సప్పుడేకుండా రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన చక్కగా చేయమని చెప్పేసి చెప్పురు. కానీ ఇష్టం ఉన్నట్టు ఆయన అట్లే చెప్తాండి, ఇట్లే చెప్తాడు చేసిరు. చెప్పనే బట్టే పైసలు లేవని చెప్పి చెప్పనే బట్టే ఎవరు ప్రజలకు కూడా అర్థమైపోయింది కదా పరిస్థితి ఎట్లున్నది రాష్ట్రం అనేది. నువ్వు పోయి కొత్తగా ఏందో కొత్తగా ఊయి అటు ఇటు తిరిగి చెప్తే ఏమిరా? దాన్ని ఎందుకు ఆలోచన చేస్తారో, ఎట్లా ఆలోచన చేస్తారో మీ ఆలోచనలు అయితే ఏం అర్థమైతే లేవు. మాధ్యమాలు ఉన్నాయి కదా అని చెప్పేసి, సోషల్ మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు వాడుకుంటున్నారు. ఇక ఆయన అత్తాడట, చూద్దాం, వచ్చే వరకు చూద్దాం. కేసీఆర్ సాప్ వచ్చినాక మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు ఆయన గురించి మాట్లాడు. పంటకు అందని జలం, నెరలిచ్చిన పొలం, 10 ఏళ్ల పాటు వ్యవసాయం పండుగ తెలంగాణలో మళ్ళీ సమైక్య పాలన నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. నెరలిచ్చిన పొలాలు, వట్టిపోయిన చెరువులు క్రమంగా అన్ని జిల్లాలో అగుపిస్తున్నాయి. పక్కనున్న ఫోటో జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఉన్నది. గతంలో బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా పొలాలకు నీళ్లు అందేవి. రాని వేళ బోర్లైనా ఆదుకునేవి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఇస్తలేదు. ఇగో ఇది నూర్రి ముచ్చట. వీళ్ళు నీళ్ళు ఇచ్చేటోళ్ళ చెరువులు చక్కగా ఉండేది ఉంటే నీళ్ళు ఎందుకు రావయ్యా? నువ్వే చక్కగా చేయలే, మీరు చెయ్యలే. మీరేదో మిషన్ భగీరథ, ఆ భగీరథ, ఆ బిగిరిత అని చెప్పేసి ఏ బిగిరిత ఎక్కడ వేయలే. మీరు చెరువులు తవ్వుతాను ఏడదా? మీరు ఏ ఊర్లో మీరు గిట్రా పెద్దపల్లి జిల్లాకి మైతిరి మొక్కనరా సూతు. మరి ఇక్కడ ఉంది ముచ్చట్లు ఎందుకు చెప్తావు? లేదంటే ఇట్రా ఆదిలాబాద్ జిల్లా పోయి చూద్దాం, మంచిర్యాల జిల్లా పోయి చూద్దాం. మీరు ఏడా చెరువులు మంచిగా వేసిరో చూద్దాం, ఎక్కడున్నాయో చూద్దాం. మరి గోదావరి తలాపున ఉన్న పెద్దపల్లి జిల్లా పరిస్థితి బాగాలేదు, అటు భూపాలపల్లి జిల్లా పరిస్థితి బాగాలేదు. ఏది మీరు చెరువుల నీళ్ళు మేము అప్పట్లేదు ఎక్కడ ఇచ్చిర్రు? మీరు ఏ ఊర్లు ఇచ్చిర్రో నీళ్ళు మీకే తెలియాలి. కేసీఆర్ సార్ మీకే అర్థం కావాలి. అప్పుడున్న నీటిపారుదల శాఖ హరీష్ సార్కే తెలియాలి. ఇక ఏందో ఇక నర మీద మాపేయండి. మానవతానికి సహాయంకి అవకాశం ఇవ్వాలి. చేపట్టిన చర్యలపై నెలల్లో వివరణ. ఇజ్రాయెల్ అంతర్జాతీయ కూటాదేశాలు, అది ఇజ్రాయెల్ దేశంలో నర మీద మాట చంపుకోవడం అవి ఉన్నాయట. వాటి గురించి చెప్పారు. ఇగో సోషల్ మీడియా హానికరం, పొగాకు గన్ కల్చర్ల ప్రమాదకరం ప్రకటించిన న్యూయార్క్ నగరం మంచిగా చెప్పింది. సామాజిక మాధ్యమాల వాడకంపై మార్గదర్శకాలు. సోషల్ మీడియా అనేది హానికరం అని చెప్పేసి ఎవరు చెప్తారు? న్యూయార్క్ నగరం వాళ్ళు చెప్తారు. ఇక ఇక్కడ కూడా సేమ్ సోషల్ మీడియా తెలంగాణ రాష్ట్రంలో హానికరం. ఒక ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయనే చెప్తాడు, ఆయనకు సంబంధించిన ఇంకో ఆయన చెప్తాడు, ఇంకో ఆయన వచ్చి ఇంకో దాని గురించి చెప్తాడు. అసలు రాజకీయ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకొని సోషల్ మీడియాలో జరిగేది కేసీఆర్ సార్ గురించి చెప్పేటోళ్ళు కేసీఆర్ సార్ గురించి చెప్తారు. ఇక
కాంగ్రెస్ గురించి చెప్పేటోళ్ళు కాంగ్రెస్ గురించి చెప్తారు. ప్రజల గురించి చెప్పేటోళ్ళు ఎక్కలని ఉన్నారా? ప్రజల గురించి మాట్లాడేటోళ్ళు ఒక్కలన్నీ ఉన్నారా? మరి ప్రజల సమస్యల గురించి, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకుపోయేటోళ్ళు ఒక్కలన్నీ ఉన్నారా? ఆ భూమి పోయింది, ఈ ఎమ్మెల్యే ఆ భూమిని తీసుకున్నాడు. ఎప్పుడు ఎమ్మెల్యేలు భూమిని తీసుకుండు తప్ప వేరే ముచ్చట్లు ఉండయా? మరి ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి ఈ ముచ్చట ఏంటి. ఎవరు ప్రజల గురించి మాట్లాడతారో ఎవరు మాట్లాడతలేరో మనకే అర్థం కాని పరిస్థితి. మనల్ని అర్థం కాని మసి ఊసి మారేడుగా ఎత్తారన్న విషయం మనము తెలుసుకోవాలి. ఇక రాడార్తో మూసీకి మరణ శాసనమే, లో ఫ్రీక్వెన్సీ విధానమే కాలం చెల్లిన సాంకేతికత, రక్షణ శాఖ కొత్త టెక్నాలజీని వాడుకోవచ్చు కదా, ప్రజలు చైతన్యం కావాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి. పర్యావరణవేత్త ప్రొఫెసర్ డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి. ఇక రాడర్లు, పచ్చదనం, పరిశుభ్రత వాటి కోసము పురుషోత్తం రెడ్డి సార్ ఏం చెప్తాను, కొత్త కొత్త టెక్నాలజీ వాడుర్రి, పరిసరాల పరిశుభ్రతను కూడా చేసుకోర్రి. ఈ మూసీ నదైనా ఇంకేదైనా కూడా పరిసరాల ప్రభావాలను మార్చుకోరు, కొత్త టెక్నాలజీ వాడని చెప్పేసి సార్ చెప్పిండు. ఇక కాలేజీల కనాచి దేశంలో 2వ స్థానంలో తెలంగాణ, ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీల హవా, ప్రతి 10 లక్షల జనాభాకు 52 కాలేజీలు, దేశంలో ఎక్కువ కాలేజీలు ఉన్న జిల్లాలో హైదరాబాద్కు 3, రంగారెడ్డి 6వ ర్యాంక్ సాధించింది. మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ప్రతి 10 లక్షల మందికి 29 కాలేజీలు, యూపీలో మాత్రం 30. ఎందుకే మీకు ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీల హవాడ 34%, 2017-18 40%, 21-22. రాష్ట్రంలో 5 ఏళ్లలో 6% పెరిగిన ఎన్రోల్మెంట్ రేషియో. ఇక ఇన్నూరు కాలేజీలు బాగా ఇచ్చిరట మన తెలంగాణలో, మస్తు చదువుకున్నారంటే ఎస్సీ ఎస్టీల హవా ఉన్నది ఉన్నత విద్యలు అని చెప్పేసి చెప్తాను. ఇన్నూరు చదివి ఏం చేస్తారు, షెట కింద తిరుగుతారు. అశోక్ నగర్ల సెంట్రల్ లైబ్రరీ కాడ, అదేంటిది గన్ పార్క్ దగ్గర, లేకపోతే ఉస్మానియా క్యాంపస్ చెట్ల కింద ఆడ తిరుగుతారు. వీళ్ళు ఏం చెప్తారు, ఇంకా ఎస్సీలు ఎస్టీలు ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా ఆయనే ఉన్నారు, మామూలుగా చదువులు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా గానే ఉన్నారు. ఏం చేసిరో వీళ్ళు అంటే ఇంకా 2వ స్థానంలో ఉన్నది దేశంలో తెలంగాణ, 3వ స్థానంలో ఉన్నాం మనం. ఇక రేపు 1 2 ఉన్నాం మనమే అని చెప్పేసి ఒక యాడ్ ఇస్తారేమో ఈ ప్రతిపక్ష పోలు. ఇక బీజేపీతో టచ్లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇక జోక్ ఇది. బీహార్లో రాజకీయ దుమారం, మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ, ముఖ్యమంత్రిగా నితీష్ రేపు మళ్ళీ ప్రమాణం. డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత సునీల్ మోదీకి ఛాన్స్, ప్రభుత్వానికి అది బీహార్ రాష్ట్రంలో మనకి ఎందుకే, మన ఊర్లో మన దేశం మన రాష్ట్రంలో సమస్యలు ఇవ్వట. బీహార్ గురించి బీహార్లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో అలాంటి ఉన్నాయి. 2 పార్టీలు పై వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఉన్నాయి 2 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు ఉన్నాయి. మరి ఏ పార్టీతో ఇక్కడ ఎవరు పొత్తు పెట్టుకున్నారు? గజ్జెప్పుర్రా ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎడిపోతారో చెప్పుర్రా, ఏమైతుందో చెప్పుర్రా అంటే ఈ నమస్తే తెలంగాణలో చూడు ఎప్పుడు వీళ్ళ గురించి ఎందుకే మీకు కాంగ్రెస్ వాళ్ళ గురించి ఏం చేసిర్రు, వాళ్ళు ఏం చేస్తలేరు చెప్పుర్రా అంటే కాంగ్రెస్ అది చేస్తుంది, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పోతుంది, ఈ రాష్ట్రంలో ఇటు పోతుంది. మీరే కాంగ్రెస్ వాళ్ళని రెడీ చేస్తారు. ఇంకా మంచిదే ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులారా మీకే మంచిది, మంచి అవకాశాన్ని కల్పిస్తారు వాళ్ళు. మీరు ఇట్లా కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ అంటే ప్రచారం జరుగుతుంది మీకు కూడా, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇలా ఇక పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, 5% పడిపోయిన ఈపీఎఫ్ఓ కొత్త సబ్స్క్రైబర్స్, గడిచిన 2 ఏళ్ల వ్యవధిలోనే ఇదే కనిష్టం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ గణాంకాల్లో వెళ్ళాడు. నిరుద్యోగం లేదట, అబ్బా దేశంలోనే నిరుద్యోగం లేదట, పేదరికం కూడా లేదట. ఈ ఊరి ముచ్చట, ఇది ముచ్చట. దేశంలో పేదరికం లేదు, రాష్ట్రంలో నిరుద్యోగం లేదు. మొత్తం అందరి ఉద్యోగాలు చేస్తారు. దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, అందరికి ఇల్లులు ఉన్నాయి, అందరూ బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్కు పైన బతుకుతారు. ఇది ఈ దేశం గురించి చెప్పేటోళ్ళు. ఇక కబ్జా కాండ, సామాన్యుడిపై బాండ. ఎందుకో 20 ఏళ్ల కిందట జీపీ పర్మిషన్తో ప్రభుత్వ భూమికి ఎసరు 100 గజాలను 20 లక్షల చొప్పున అమ్ముకున్న అక్రమార్కులు తక్కువ ధరకు వస్తున్నాయంటూ కొనుగోలు చేస్తున్న ప్రజలు. స్థానికుల ఫిర్యాదులతో కబ్జాల పర్వం వెలుగులోకి. మరి విచారణ జరిపి అక్రమాలు నిజమేనని నిర్ధారించిన తహసీల్దార్ కూల్చివేతకు బలగాలతో రక్షణ ఇవ్వాలంటూ పోలీసులకు లేక, బాలాపూర్లో కుర్మల్గూడలో ఆలస్యంగా మేల్కొన్న అధికారులు. కుర్మల్గూడలో ఆక్రమిత స్థలాలను నిర్మాణాలు. ఇది ఎక్కడ? రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో జరిగింది. 12 నుంచి 13 ఎకరాల
ప్రభుత్వ భూమిని కబ్జా చేశారట, సర్వే నెంబర్ 46. ఈ రాష్ట్రంలో గతంలో జరిగిందే ఇల్లు రాసుకున్నారు చూడుర్రిగా. ఇల్లు గమ్మత్ లేదు, ముచ్చటైనది. ఇది రంగారెడ్డి జిల్లా. గతంలో ఎవరి ప్రభుత్వం అయ్యా? మీ ప్రభుత్వం అంటే మీ నాయకులు వస్తేనే ఉంటుందని అర్థం చేసుకుంటారు. మళ్ళీ దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు ఇక ఊర్లో నలుగురు కాంగ్రెస్ వాళ్ళు, నలుగురు బీజేపీ వాళ్ళు, నలుగురు అదే బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. అందులో దోస్తులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కదా కొంతమంది అటు ఇటు దోస్తులు చేసుకున్నట్టు ఫోన్లలో మాట్లాడుకొని వాళ్ళందరూ బరే ఉంటారు. కానీ చూసే మనల్ని పిచ్చితనంలో పిచ్చోళ్ళని చేసుడు ఇది జరిగేది. ఏ రాష్ట్రం గత పాలన కంటే ఈ పాలన ప్రారంభమైంది, కానీ ఇప్పటి వరకు ఇంకా ఇలాంటి ఆశలు కానీ చిగురించే పరిస్థితి లేకుండా పోయినట్టే చెప్పుకోవాలి. ఒకటి ఆర్టీసీ బస్సుల ఫ్రీ ఇచ్చిరు మహిళలకు అంటే దాని ద్వారా జరిగే నష్టాలు కూడా ఉన్నాయి. ఆ నష్టాలను పూడ్చే ప్రయత్నంలో ఉన్నారు ప్రభుత్వం. మరి నిరుద్యోగుల కోసం కొత్త చైర్మన్ పెట్టిరు. మరి ఆ సార్ ఎట్లా చేస్తాడో చూడాలి. సార్ మరి అంతకుముందు నర్సరీ పేపర్ కూడా లీక్ అయిందన్న విషయం సార్కు తెలుసు. ఎందుకంటే సార్ పోలీస్ శాఖలో పనిచేసిండు. మరి ఇప్పుడు ఎట్లుంటుందో కూడా చూద్దాం. అది కూడా ఎట్లుంటది, ఇంకెన్ని రోజులలో నోటిఫికేషన్స్ ఇస్తారు, ఏం జరుగుతుంది, ఎట్లుండబోతుంది అనేది కూడా చూసే ప్రయత్నంలో చేయాలి. మరి మనం ముందుకు పోతేనే తెలంగాణ పరిస్థితుల ఎట్లున్నది అనేది చూద్దాం. నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ ద్వారా మీ అందరికి చెప్పే విన్నపం ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే వాస్తవాలు కాదు, అవి ఏదైతే ప్రింట్గా అంటే పత్రికల్లో అచ్చాయి బయటికి వచ్చి ప్రజల్లోకి వెళ్ళినవి మాత్రమే ప్రజలు నమ్మాల్సి ఉంటుంది. వాటినే నమ్మండి. లేదంటే సాటిలైట్ ఛానల్లో వచ్చే వార్తను మాత్రమే నమ్మండి. అది ఎవిడెన్స్. అదే లాకు సంబంధించిన లా అంటే కోర్టుకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్నైనా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఏది ఇప్పుడు నా నిరుద్యోగి న్యూస్ ఛానల్ కావచ్చు, మరి పెద్ద యూట్యూబ్ న్యూస్ ఛానళ్ళలో వచ్చిన వార్తలను కోర్టు అనేది యాక్సెప్ట్ చేయదు, అంగీకరించదు. ప్రజలారా ఇవి గుర్తుంచుకోర్రి. మరి ఎందుకు వాళ్ళు ఎవరి స్వలాభం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఒక ఆయన కేసీఆర్ ఇంట్లో ఏం జరుగుతుంది, కవిత అక్క ఎటు పోతుంది, కేటీఆర్ ఎటు పోతాడు అని చెప్తారు. ఇంకో ఆయన ఏం చేస్తాడు, ఆయన ఫ్రీ బస్సు పెట్టిర్రు, లొల్లీలు అవుతున్నాయి, లొటారం అవుతుంది, ఇదైతుంది, అదైతుంది, లొట్టపీస్ ఏమవుతుంది అంటే ఏ పీసుగా. ఇది జర దయచేసి ఆలోచించే ప్రయత్నం చేయరు తెలంగాణ ప్రజలారా.